అధ్యక్ష అధ్యక్ష నాన్ ట్యాక్స్ రెవెన్యూ భాయ్ సాబ్ నేను మంచిగా బడ్జెట్ మీద మాట్లాడుతున్నా, డిస్టర్బ్ చేయకండి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ స్పీకర్ సార్ సభను ఆర్డర్లో పెట్టండి సార్. నేను ఆర్డర్లో మాట్లాడుతున్నా, మంచిగా వాళ్ళని ఆర్డర్లో పెట్టండి సార్ కొద్దిగా. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో పోయిన సంవత్సరం మనకు వచ్చింది 23,819 కోట్లు. ఈ సంవత్సరం గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు 35,208 కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుందని బడ్జెట్లో పెట్టారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మనకు ఉండేది మేజర్గా రాష్ట్రానికి వచ్చేది ఒక మైనింగ్ అధ్యక్ష. అఫ్ కోర్స్ ఆ మైనింగ్లో కూడా చాలా ఎక్కువ పెట్టినారు, 1,000-2,000 కోట్లు. అదంతా ప్రాక్టికల్గా లేదు. ఒకవైపు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గింది, శాండ్ సేల్స్ తగ్గినాయి, మెటల్ సేల్స్ తగ్గినాయి, గ్రానైట్ కరీంనగర్ అయితే మొత్తం బంద్ అయిపోయింది. సరే, అది అంత ఈజీగా లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువ పెట్టిన బడ్జెట్లో. అది ఒక రకంగా మైనింగ్లో మీరు పెట్టిన ఆదాయం కూడా అంత రియలిస్టిక్గా లేదు. ఇకపోతే ఇంకో అన్నిటికంటే ముఖ్యమైనది, ఇది బహుశా మా సభ్యులు మంచిగా వినాలి. మేము గతంలో రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కింద ఒక 6,000 కోట్ల రూపాయల భూములు అమ్మాం. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయాలని మేము భూములు అమ్మాం. అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మన సభా నాయకులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, భూములు పెద్దలు ఇచ్చిన ఆస్తి, మన సోకుల కోసమో మనం బతకడానికో మనము భూములు అమ్మవద్దు అని నాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక మా బట్టన్న కూడా ఇదే సభలో మాట్లాడుతూ చాలా తీవ్రమైన ఆరోపణలు మా మీద ఒంటికాల మీద లేచిండు. ఇదే శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, మీరు భూములు ఎట్లా అమ్ముతారు, భూములు అమ్ముతారా అని కోట్లల్లో కేసులు వేసిండ్రు, సభలు తిట్టిండ్రు, బయట తెచ్చిండ్రు, రచ్చరచ్చ చేసిండ్రు. కానీ ఈ బడ్జెట్లో ఏం పెట్టారు తెలుసా అధ్యక్ష? 10,000 కోట్ల రూపాయలు భూములు అమ్మడం ద్వారా రెవెన్యూ సమీకరిస్తామని గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు చెప్పారు. ఈజ్ ఇట్ నాట్ డ్యూయల్ స్టాండ్? ఈజ్ ఇట్ నాట్ డబుల్ స్టాండర్డ్స్? ఆ రోజేమో భూములు అమ్మితే వ్యతిరేకిస్తారు, మేము అమ్మింది కొద్దిగా, మీరైతే ఏకంగా 24,000 కోట్లు మేము భూములు అమ్మడం ద్వారా ప్రత్యేకంగా సాధిస్తామని బడ్జెట్లో పెట్టారు. అధ్యక్ష, బడ్జెట్లో ఏం పెట్టారు? 10,000 కోట్ల రూపాయలు భూములు అమ్మి సాధిస్తారట, మరో 14,000 కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబిలైజేషన్ అని పేర్కొన్నారు. నేను అంటున్నా, శాసనసభ కంటే పెద్దదేంది అధ్యక్ష? ఏంటిది ఆ 14,000 కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబిలైజేషన్? ఏ రకంగా వస్తుంది? మీరు ఈ సభకు కూడా చెప్పనంత బ్రహ్మ పదార్థం ఏంది? ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు ఈ 10,000 ఎట్లా, ఏ భూములు అమ్ముతారు, ఏ రకంగా అమ్ముతారు, ఈ 14,000 కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబిలైజేషన్ ఏ రకంగా వస్తుంది, ఈ 24,000 కోట్ల రూపాయలు ఎట్లా చేస్తారో కూడా వారి సమాధానంలో చెప్పాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈ భూములు అమ్మడం వద్దని మీరు మాట్లాడారు. నిజంగా మీ మాట మీద మీకు గౌరవం ఉంటే, ఆనాడు మీరు చెప్పిన మాట నిజమైతే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మొత్తంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ 35,000 కోట్లు, అందులో 24,000 కోట్లు భూములు అమ్ముతారట. మరి ఎట్లా అమ్ముతుందా? ఒకవైపు ఆర్థిక మాంద్యం ఉంది, హైదరాబాద్లో ఎవరైనా పెళ్లికో ఆరోగ్యపరంగానో అర్జెంటుగా ప్లాట్ అమ్ముకుందామంటే అమ్మని పరిస్థితి వచ్చింది. సరే, దానికి కారణాలు మీరే, దాన్ని లోతుకుపోతే అది మళ్ళీ పాలిటిక్స్ అవుతుంది, కానీ ఇంకోసారి మాట్లాడతారు అధ్యక్ష. అంటే ఓవరాల్గా చూస్తే గ్రాంటీన్ ఎయిడ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే దాంట్లో 12,000 కోట్లు ఎక్కువ పెట్టుకున్నారు. అదేవిధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూలో కూడా రానటువంటి 35,000 కోట్ల రూపాయలు పెట్టే ప్రయత్నం చేశారు. ట్యాక్స్ రెవెన్యూలో అటు ఎక్సైజ్లో 7,000 కోట్లు ఆదాయం పెంచుతామంటారు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో 4,000 కోట్లు పెంచుతామంటారు. అంటే ఇవన్నీ కూడా అన్రియలిస్టిక్గా బడ్జెట్ ప్రిపరేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది అధ్యక్ష. బాధ ఏంటంటే అధ్యక్ష, ఒకవైపేమో రానటువంటి ఆచరణ సాధ్యం కానటువంటి ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు, అంకెల కూర్పు చేశారు. ఇంకొక వైపేమో తప్పకుండా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు దాన్నేమో తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు.